రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాకు సంబంధించి మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజే 5 ఎకరాలకు సంబంధించి అయితే రాత్రి 12 గంటల నుండి అయితే జమ చేస్తామని అయితే ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దానికి సంబంధించి ఈరోజు కూడా మనకి ఏదైతే డబ్బులకు సంబంధించి కూడా ఉగాది కానుకంగానైతే విడుదల చేయడం అయితే జరిగింది. 4 ఎకరాల లోపు ఇప్పుడు దాదాపు రైతులందరికీ కూడా 54 లక్షల మంది రైతులకు 74 లక్షల ఎకరాలకైతే ఇప్పటి వరకు 4,666 కోట్ల రూపాయలు అయితే జమ అయినాయని అయితే నిధులైతే జమ చేసిందన్నమాట. ప్రభుత్వం రైతు బంధం పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 10,000 రూపాయలను రైతుల ఖాతాలను అయితే జమ చేయగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చిన హామీ మాట ప్రకారం అయితే ఒక్క విడతనైతే 6,000 రూపాయలను అయితే రైతుల ఖాతాలను అయితే జమ చేశారు. ఇప్పటివరకు రైతు భరోసా అందని రైతులందరూ కూడా ముప్పు తిప్పులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఏవైతే 5 ఎకరాలు కానివ్వచ్చు, 4 ఎకరాలు కానివ్వచ్చు, మరి 10 ఎకరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ ఏప్రిల్ 10 లోపు అయితే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే రైతులకు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే తెలంగాణలో వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైతే రాజీవ్ యువ వికాసం అయితే గడువు అయితే పొడిగింపు అయితే రావడం జరిగిందన్నమాట. ఈ యొక్క గుడ్ న్యూస్ అన్నమాట. రాజీవ్ యువ వికాసం పథకం అయితే గడువును ఏప్రిల్ 14 వరకు అయితే ప్రభుత్వం అయితే పొగిడించింది. అలాగే చూసుకున్నట్టయితే ఇది వరకు చూసుకున్నట్టయితే షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4 వరకే ఉండగా పలువురి విజ్ఞప్తి మేరకు పొగిడించినట్లయితే మనకైతే సమాచారం అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసాకు సంబంధించి నిన్ననే కూడా చాలామందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీ స్క్రీన్ షాట్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి చాలామందికి అయితే 4 ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది. ఛానల్ని కొత్తగా వస్తున్న వారు తప్పకుండా అయితే ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏమని చెప్పారంటే ఈరోజు చూసుకున్నట్టయితే 5 ఎకరాలకు సంబంధించి మనకైతే ఈ ఏదైతే నైట్ 12 గంటల కంటే ఉదయం 12 గంటల నుండి కూడా డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అంటే మనకి ఈ రోజు నుంచి వెళ్ళి సన్న బియ్యం ఏదైతే ఉందో మనకు బియ్యం సంబంధించి కూడా రేషన్ షాపులలోనైతే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏదైతే దొడ్డు రకం ఇప్పుడు మన బియ్యం పోస్తున్నారో రేషన్ షాపులలో వచ్చేసి సన్న రకం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో బియ్యం అయితే రేషన్ షాపులలోనైతే పోయడం అయితే జరుగుతుందన్నమాట. రైతుల ఖాతాలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 4 ఎకరాలు 5 ఎకరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే 4,666 కోట్ల నిధుల పైగా 3 ఎకరాలు 2 ఎకరాలు మొత్తంగా చూసుకున్నట్టయితే మార్చి 25 నుంచి 3 నుంచి 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ మార్చి 25 అంటే మార్చి 25 ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే మనకు 5 ఎకరాలకు సంబంధించి అయితే ఇది ఏదైతే ఉందో 31వ తారీఖు అలాగే మనకి ఏమని చెప్పారు ఏప్రిల్ 1వ తారీఖు అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పడం జరిగిందనమాట. అంటే మనకు రాత్రి 12 గంటల నుండి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ షేర్